ఆరోగ్యం మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు రామ్జీ, కాకినాడ. సిద్ధ వైద్యం అనేటువంటి శీర్షికలో ప్రతి ఎపిసోడ్లోనూ మనము సిద్ధులకు సంబంధించినటువంటి అనేక విషయాలు చెప్పుకుంటూ ఉన్నాం. అయితే కేవలం సిద్ధ వైద్యము అనేటువంటి పేరుతో ఈ మధ్య కాలంలో చాలా విధి విధానాలను చూస్తూ ఉన్నాం. నిజానికి సిద్ధ అనేటువంటి లేదా సిద్ధర్ అనేటువంటి తమిళ వాడికి నిజమైన అర్థం ఏమిటంటే ఆధ్యాత్మికంగా పరిపూర్ణమైనటువంటి శక్తి లేదా సిద్ధత్వం కలిగిన వారిని మాత్రమే సిద్ధులని పిలవాలి. అంటే కేవలము వైద్యంలో పరిపూర్ణమైనటువంటి వ్యక్తిని సిద్ధుడని పిలవకూడదు. అంటే సిద్ధ వైద్యంలో పర్టికులర్గా మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఒక వ్యక్తి శారీరకంగాను మానసికంగాను అలాగే ఆత్మపరంగాను కూడా అన్ని రకాలైనటువంటి పరిపూర్ణ శక్తులను సంపాదించుకుని ఈ మూడింటిని ఎవరైతే సమన్వయపరచడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు వైద్యంలో సిద్ధులు మాత్రమే. నిజానికి సిద్ధత్వం అంటే అర్థం ఏమిటంటే ఒక వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, వచ్చిన టైంలో అతనికి కలిగినటువంటి ఇబ్బందులు, వెళ్ళే టైంలో అతనికి కలిగేటువంటి ఇబ్బందుల నుంచి ఏ విధంగా అతను ముందుకు వెళ్ళి పరిపూర్ణమైనటువంటి మోక్షాన్ని లేదా పరమపదాన్ని లేదా పరమాత్మని లేదా శివాక్యం అనేటువంటిది పొందాలి అనేటువంటి విషయాల్ని మనము సిద్ధ వైద్య గ్రంథాలలో ప్రస్ఫుటంగా చూస్తూ ఉంటాం. శరీరం కలు ధర్మ సాధనం, ధర్మార్థ కామమోక్షాలనేటువంటి చతుర్వేద పురుషార్థాలని కేవలం శరీరంతో మాత్రమే సాధించుకోగలం. కాబట్టి శరీరానికి సంబంధించినటువంటి రుగ్మతలు లేదా రోగాలు అనేటువంటివి కానీ ఇతి బాధలు కానీ రాకుండా ఉండటానికి ఎటువంటి జీవన విధానాన్ని అవలంబించాలనేటువంటిది మనకి సాధారణంగా సిద్ధ వైద్యం సంబంధించినటువంటి గ్రంథాలలోనూ సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాల్లోనూ అలాగే సిద్ధ సాంప్రదాయాలలో ఉండేటువంటి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలలో కూడా మనకి ఇటువంటి విషయాలు కోకొల్లలుగా మనకి లభ్యమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనము తిరుమందిరం అనేటువంటి గ్రంథాన్ని కనుక మనం చూసినప్పుడు ఆ తిరుమందిరంలో ఉండేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో లేదా మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్క పదము ఒక్కొక్క అద్భుతమైనటువంటి విషయాన్ని సూచిస్తూ ఉంటుంది. అంటే అందులో ఉండేటువంటి ఆ పదాలకు సంబంధించినటువంటి మంత్రాలకు సంబంధించినటువంటి విషయాలు లౌకికమైనటువంటి అర్థాలు ఇస్తాయి, ప్రాపంచికమైనటువంటి అర్థాలు ఇస్తాయి, అలాగే అలౌకికమైనటువంటి అర్థాలను కూడా ఇస్తాయి. అంటే చూచేవాడిని దృష్టిని బట్టి మనకి ఆ సిద్ధులు రాసినటువంటి ఆ గ్రంథాలలో ఉండేటువంటి విషయం అర్థమవుతూ ఉంటుంది. తిరుమందిరం అనేటువంటి ఆ పుస్తకానికి సంబంధించినటువంటి విషయాలు ప్రత్యేకంగా మనము ఒక ఎపిసోడ్లో చెప్పుకుందాం. అయితే ఇక్కడ సిద్ధర్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి విషయాలలో కేవలము మనం వైద్య సంబంధమైనటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సిద్ధ వైద్యం పేరుతో మాత్రం మనం ఈ ఎపిసోడ్ని కంటిన్యూ చేస్తున్నాం. ఈ సిద్ధత్వం అనేటువంటిది కేవలము వైద్యంలోనే కాకుండా ఖగోళ శాస్త్రం కానీ, నాట్యశాస్త్రం కానీ, శిల్పకళలలో కానీ, సంగీతంలో కానీ, అలాగే జ్యోతిష్యములో కానీ, అనేక రకాలైనటువంటి శాస్త్ర సాంకేతిక విషయాలలో కానీ ఎవరైతే పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఆధ్యాత్మికంగా కూడా కలిగి ఉంటారో వారు ఆ విషయాల యందు సిద్ధులుగా పిలువబడతారు. అంటే కేవలము సిద్ధుడు అంటే వైద్యం చేసేవాడనే కాదు, అనేకమైనటువంటి శాస్త్ర విషయాలలో పరిశోధన చేసి లేదా ఆ శాస్త్ర విషయాల్లో అనేక రకాలైనటువంటి అనుభవం కలిగినటువంటి వారు కూడా మనకి సిద్ధుల కింద పిలువబడుచున్నారు కూడా.
కాబట్టి సిద్ధత్వం అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి స్థితిగా మనము చెప్పుకోవాలి. అంటే ఒక విషయంలో ఎక్కువైనటువంటి సాధన చేసినటువంటి వ్యక్తికి కలిగినటువంటి అనుభూతి ఏదైతే ఉంటుందో లేదా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అది సిద్ధత్వం కింద చెప్పుకోవాలి. తమిళ సాంప్రదాయంలోనూ లేదా దక్షిణాది సాంప్రదాయాలలోనూ ఇటువంటి అనుభవం కలిగినటువంటి వారిని సిద్ధులుగా పిలువబడుతూ ఉన్నారన్నమాట. మరి సిద్ధులు చేసేటువంటి పనులు ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటాయి. అంటే ఒక సిద్ధుడు ఒక విషయాన్ని అనుభవించినప్పుడు అతనికి కలిగినటువంటి స్థితి బట్టి దానికి సంబంధించినటువంటి నివారణ చెప్తూ ఉంటారు. అదే కష్టము వేరే సిద్ధుడు అనుభవించినప్పుడు కానీ లేదా వేరే సిద్ధుడు చూచినప్పుడు కానీ అతని యొక్క అనుభవరీత్యా ఆ ప్రక్రియ మారుతూ ఉంటుంది. అంటే సిద్ధుడికి మధ్య వ్యత్యాసాలు ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే అప్పుడుండేటువంటి పరిస్థితి రీత్యా అప్పుడు కల్పింపబడినటువంటి లేదా సంఘటనల రీత్యా కూడా వారి యొక్క మానసిక పరిపక్వత ఆధారంగా ఆనాటి కాలంలో కలిగినటువంటి వ్యత్యాసాల కారణంగా లేదా ఆనాటి కాలంలో ఉండేటువంటి పరిస్థితుల కారణంగా చాలామంది సిద్ధులు ఒక విషయానికి అనేక రకాలైనటువంటి మందులు చెప్పడం కానీ విధి విధానాలు చెప్పడం కానీ అంతేకాకుండా సాంఘికపరమైనటువంటి విషయాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఆచార సాంప్రదాయాలకు విరుద్ధం కాకుండా సిద్ధ వైద్యాన్ని కాపాడిన వాళ్ళు ఉన్నారు. ఆచార వ్యవహారాలను పక్కన పెట్టి కేవలము తను బ్రతకాలి అంటే తను అంటే ఇక్కడ వ్యాధి కలిగిన వారు కానీ బాధ కలిగిన వారు కానీ సుఖంగా జీవించాలనేటువంటి తాపత్రయంతో వారికి సంబంధించినటువంటి అనేక విషయాలు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే సిద్ధులకి సంఘము కానీ దేహ ప్రకృతులు కానీ సంబంధం ఉండదు. కేవలము పరమాత్మ శివుని యొక్క ఆజ్ఞ మాత్రమే వారికి సంబంధం. అంటే కుటుంబము కానీ కులము కానీ గోత్రము కానీ వ్యక్తి చిన్న పెద్ద తారతమ్యాలు కానీ ఏమీ కూడా సిద్ధులు పరిగణనలోకి తీసుకోరు. ఎవరికైతే పరిపూర్ణమైనటువంటి శివ కటాక్షం ఉంటుందో వారిని ఎప్పుడూ కూడా సిద్ధులు కాపాడుతూ ఉంటారని మనకి సిద్ధ వైద్య గ్రంథాల్లో చెప్పబడింది. కాబట్టి సిద్ధ వైద్యం గురించి తెలుసుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా శివునికి సంబంధించినటువంటి ఆరాధన కానీ నందీశ్వర ఆరాధన కానీ పార్వతీ పరమేశ్వరుడు సంబంధించినటువంటి స్తోత్ర పఠనం కానీ ఇత్యాది శైవ సంబంధమైనటువంటి లేదా వీర శైవ సంబంధమైనటువంటి పనులు చేయటం చేత ఆ శివశక్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కరుణా కటాక్షములు కలిగి సిద్ధుల ద్వారా వారు పరిరక్షింపబడతారని మనకి సిద్ధ వైద్య గ్రంథాల్లో చెప్పబడింది. అయితే మిగతా వారికి కూడా ఆ అర్హత ఉంది. చాలామంది అనుకుంటారు కేవలము అది శైవ సంప్రదాయమైనటువంటి వైద్య విధానంగా కానీ వేరే శైవ సంప్రదాయ విధానం అనే కానీ లేదా శక్త్యానుసారంగా అధికారంగా ఉండేటువంటి వైద్య విధానం అని కానీ అనుకోవద్దు. వైద్యము లేదా సిద్ధత్వం అనేటువంటిది చరాచర సృష్టిలో పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సమానమే. కాబట్టి కేవలము ఒక దృష్టిలో ఒక కోణంలో సిద్ధ వైద్యాన్ని ఎప్పుడూ చూడకూడదు. అవసరమైన వారికి ఆర్తులకి ఎవరికైనా సరే సిద్ధులు అనేటువంటి వారు కుల మత ప్రాంతీయ చిన్న పెద్ద అనేటువంటి తారతమ్యాలు లేకుండా వారికి కావలసినటువంటి జ్ఞానాన్ని కానీ వారికి కలిగినటువంటి బాధ నుంచి విముక్తి కలగటానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని కానీ లేదా మందును కానీ పరిజ్ఞానాన్ని కానీ సిద్ధులు అందించి వారు శరీరానికి సంబంధించినటువంటి మానసికంగా వారికి కలిగినటువంటి అలాగే ఆత్మకు సంబంధించినటువంటి దుఃఖానికి సంబంధించినటువంటి విముక్తిని వారు కలగ చేయటానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి సిద్ధులు చేసేటువంటి పనులు కానీ సిద్ధులు చెప్పేటువంటి మాటలు కానీ ఎల్లవేళలా తూచా తప్పకుండా ఎవరైతే పాటిస్తారో వారు సిద్ధ వైద్యంలో ఉత్కృష్టమైనటువంటి
స్థితిని పొందడమే కాకుండా సిద్ధులు ఆశీర్వచనము లేదా శివుని యొక్క ఆశీర్వాదము ఎల్లవేళలా ఉంటుంది. నేను పర్టికులర్గా చెప్పవలసిన విషయం ఏమిటంటే, సిద్ధత్వం అనేటువంటిది కేవలం వైద్యంలో చూస్తే అది సిద్ధ వైద్యం అవుతుంది. ప్రతి విషయంలో కూడా సిద్ధత్వం ఉంటుంది. అది శారీరక సిద్ధత్వం కావచ్చు, మానసిక సిద్ధత్వం కావచ్చు, ఆత్మపరమైన సిద్ధత్వం కావచ్చు, ఆధ్యాత్మిక పరమైనటువంటి పారభౌతికమైనటువంటి పరమాత్మకు సంబంధించినటువంటి సిద్ధత్వం కూడా కావచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో పంచభూతాలకు సంబంధించినటువంటి జ్ఞానము ప్రతి సిద్ధ వైద్యునికి ఉండవలసినటువంటి ప్రాథమికమైనటువంటి పరిజ్ఞానం. అంటే పంచభూతాలకు సంబంధించిన జ్ఞానంతో పాటు పరమేశ్వరుడికి సంబంధించినటువంటి జ్ఞానము వారికి ఎల్లవేళలా ఉంటుంది. కాబట్టి అటువంటి సిద్ధులకు సంబంధించినటువంటి విషయాలను కానీ, సిద్ధులకు సంబంధించినటువంటి ఆలోచనలను కానీ మనము మననం చేసుకున్నప్పుడు ఆ యొక్క జ్ఞానము మనకి పరిపూర్ణంగా అందుతుందనేటువంటిది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. మరి సిద్ధులకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా. మరి సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సాధారణంగా సిద్ధ వైద్యం అంటే చాలామందికి తెలిసినటువంటి విషయం ఏంటంటే, లోహాలు, గంధకము, పాషాణాలు, లేకపోతే ఉపరసాలు, పాదరసం లాంటి రసాలు వాడతారనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం. మనం కేవలం వైద్యానికి సంబంధించిన విషయాలు చెప్పుకుంటున్నాం కాబట్టి వైద్య సంబంధంగా ఇటువంటి వాడడం వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధారణంగా లివరు, కిడ్నీ లాంటి అవయవాలు చెడిపోతాయని, అంతేకాకుండా అనేక రకాలైనటువంటి కొత్త రోగాలు వస్తాయని మనము వింటూ ఉన్నాం. పరిపూర్ణమైనటువంటి సిద్ధుడు చేసినటువంటి భస్మాల వల్ల కానీ, ఇచ్చినటువంటి మందుల వల్ల కానీ ఎటువంటి రోగాలు వచ్చినటువంటి స్థితి మనకి ఏ వైద్య గ్రంథాలలోనూ కనిపించదు. తెలిసి తెలియకుండా, అనుభవ పరిజ్ఞానం లేకుండా ఎవరైతే సిద్ధ వైద్యం పేరుతో ఇష్టం వచ్చినట్టుగా మందులు వాడి ప్రయోగాలు చేస్తూ ఉంటారో వారి వల్ల ఆ వైద్య విధానానికే తీరని మచ్చ లేదా తీరని అపకారం చేసినటువంటి మనుషులు చాలామంది ఉన్నారు. కాబట్టి సిద్ధుల యొక్క అనుగ్రహంతో, సిద్ధుల యొక్క ఆలోచనతో మనం వారికి పరిపూర్ణంగా సరెండర్ అయితే, వాళ్ళని మనసా వాచా కర్మ నమ్మితే ఆ జ్ఞానము మనకు అందుతుంది. సాధారణంగా ఏదైనా భస్మము కానీ, ఏదైనా మందు కానీ వికటించినప్పుడు ఏమి చేయాలి అనే విషయాన్ని ఈరోజు మన ఎపిసోడ్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ చిట్కాను ఏ వైద్య విధానంలో మందు తీసుకున్నా సరే వాడుకోవచ్చు. అంటే మందు ఏదైనప్పటికీ సాధారణంగా మనకి ఇటువంటి ఒక ప్రక్రియని సిద్ధులే సూచించడం జరిగింది. అంతేకాకుండా పాషాణాలకు సంబంధించినటువంటి భస్మాలు ఎవరైనా తీసుకున్నట్లయితే దానికి ప్రత్యేకమైన విరుగుడు ఏమిటంటే, నరమూత్రమును 100 ml మోతాదుతో కనుక రోజుకు 3 సార్లు చొప్పున 3 days 3 రోజులు తీసుకుంటే పాషాణ విషయాలన్నీ పోతాయి. నరమూత్రము అంటే మనిషి మూత్రము తీసుకునేటువంటి వారు గోమూత్రాన్ని రోజుకు 3 సార్లు 50 ml నుంచి 100 ml మోతాదు దాకా ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే ఏ భస్మానికి సంబంధించినటువంటి దోషము కానీ శమిస్తుందనేటువంటిది సిద్ధులు చెప్పినటువంటి మాట. అంతేకాకుండా ఆవు పేడ యొక్క రసాన్ని రెగ్యులర్గా ఎవరైతే తీసుకుంటారో వారికి పాషాణాల వల్ల కలిగినటువంటి వికారం అనేటువంటి శాంతిస్తుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో చాలా ఆహార పదార్థాలలో మనకి సీసము, క్రోమియం లాంటి మెటాలిక్ కాంపౌండ్స్ లేదా వాటికి సంబంధించిన రంగుల్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. అంటే కాస్మెటిక్స్లో కూడా అటువంటి కెమికల్స్
ఎక్కువగా మనం వాడుతూ ఉన్నాం. ఇదివరకు టైంలో ఆర్సెనిక్ కాంపౌండ్స్ లాంటివి అంటే శంకుపాషాణం కానీ, మనిశిల కానీ, తాళకం కానీ ఇటువంటివి ఎక్కువగా వాడేటువంటి వారు. అలా వాడిన వారికి చర్మ సంబంధమైనటువంటి రోగాలతో పాటుగా అనేక రకాలైనటువంటి క్యాన్సర్లు కూడా వచ్చినటువంటి దాఖలాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి వారు కనీసము వారానికి ఒకసారైనా గోమూత్రం తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు పాషాణాల యొక్క వికృతి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మామూలుగా దేవునికి ఒత్తులు చేసుకునేటువంటి ప్రత్యేకంగా ఉంటుంది. దాన్ని పమిడి పత్తి అని పిలుస్తారు, లేదా ఎర్రపత్తి అని పిలుస్తారు. ఆ ఆకు రసాన్ని ఎవరైతే వారానికి ఒకసారి తీసుకుని సుఖ విరోచన వాటి కానీ లేదా ఇచ్ఛాభేద రసం కానీ రెండాటిలో ఏదో ఒక ట్యాబ్లెట్ని వేసుకుని విరేచనాన్ని జరిపించుకున్నట్లయితే పాషాణం అనేటువంటిది పూర్తిగా శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇవి ఏమీ కాకుండా ఇంట్లో ఉండేటువంటి నిమ్మరసాన్ని ఎవరైతే రెగ్యులర్గా పెరుగు నిమ్మరసంతో తీసుకుంటారో వారికి శరీరం లోపల ఉండేటువంటి మలినాలన్నీ కూడా బహిష్కృతం అవుతాయి, బయటకు పోతాయి. కాబట్టి నిమ్మరసము కానీ చింతపండు పులుసు కానీ మనకి సాధారణంగా పాషాణాలకు సంబంధించినటువంటి వికారాలలో అద్భుతంగా పనిచేస్తుంది. పాషాణ విషాలు అనేటువంటివి పర్టికులర్గా అవి క్షారగుణం కలిగినటువంటివి అవ్వటం వల్ల మన సిద్ధులు ఆమ్ల గుణం కలిగినటువంటి ద్రవ్యాలు ఇవ్వటం జరిగింది. అలాగే ఆమ్లం వల్ల కలిగినటువంటి వికారాలకి క్షారాలు ఇచ్చినటువంటి సిద్ధ వైద్య చిట్కాలు కూడా అనేకమైనటువంటివి ఉన్నాయి. కాబట్టి తీసుకున్న ఔషధము ఏ గుణముదైనప్పటికీ, అంటే అది యాసిడ్ అయినా, బేస్ అయినా, లేదా జంతు సంబంధమైనటువంటి విషయమైనా, లేదా లోహ సంబంధమైన విషయమైనా, ఉపలోహ సంబంధమైన విషయమైనా, మృత్తికా సంబంధమైనటువంటి ధాతువైనా, ఏ విషమైనా సరే విరుగుటవ్వటానికి మీరు ఆవు పెడ రసం కానీ, గోమూత్రము కానీ, లేదా చింతపండు కానీ, నిమ్మరసం కానీ తీసుకోవటం వల్ల సాధారణంగా విషాలన్నీ విరుగుడవుతాయి. అంతేకాకుండా ఏదైనా జంతువు కుట్టడము లేదా కరవటం వల్ల కలిగినటువంటి వికారాలకి మూలికలలో ఉత్కృష్టమైనటువంటిది తెల్ల జిల్లేడు రసము కానీ, పాలు కానీ అద్భుతంగా పనిచేస్తాయి. అది సూక్ష్మ మోతాదులో వాడుకోవాలి. ఎందుకనంటే జిల్లేడు అనేటువంటిది లేదా అర్క అనేటువంటిది ఉపవిషాలలో ఒక మొక్క. కాబట్టి మొక్కలను వాడుకునేటప్పుడు ఆ మోతాదు కూడా తెలుసుకుని వాడుకోవడం మంచిది. సర్వే సర్వత్రా చిర్రికూర రసం అనేటువంటిది స్థావర జంగమ విషాలను హరించటంలో అద్భుతమైనటువంటి మూలిక. దీనిని మనకి ఆయుర్వేద వైద్య గ్రంథాల్లోనూ లేదా సాంస్క్రిట్లోనూ మనం మేఘనాథ అనేటువంటి పేర్లతో పిలుస్తుంటాము, వర్షాభు అనేటువంటి పేర్లతో కూడా మనం పిలుస్తూ ఉంటాం. తోటకూర ఆకారంలో ఉండేటువంటి ఈ చిర్రికూర అంటే సిరికూర అంటారు, దాన్ని చిర్రికూర అని పిలుస్తారు. ఇది ఎలుక, పాము ఇత్యాదులుగా ఉండేటువంటి తేలు, మండ్రగప్ప లాంటి జంతు సంబంధమైన విషయాలనే కాకుండా వృక్ష సంబంధమైనటువంటి విషయాలను కూడా హరించేటువంటి శక్తి ఉన్నదని మనకి సిద్ధ వైద్య గ్రంథాల్లో ప్రస్ఫుటంగా చెప్పబడింది. ఇటువంటి మొక్కలు గుర్తించలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఇంట్లో ఉండేటువంటి నిమ్మకాయని పెరుగుతో కానీ, మజ్జిగతో కానీ, లేదా మజ్జిగ నుంచి వచ్చినటువంటి నీళ్ళతో కూడా నిమ్మరసం కలుపుకొని తీసుకున్నప్పుడు ఆ పాషాణము అనేటువంటి వాటికి విరుగుడి కింద పనిచేస్తుంది అనేటువంటిది సిద్ధ వైద్య గ్రంథాల్లో చెప్పబడినటువంటి విషయం. సిద్ధులకు సంబంధించినటువంటి అనేక విషయాలు మనం ప్రతి ఎపిసోడ్లోనూ చెప్పుకుంటూ ఉన్నాం. కొన్ని విషయాల్ని, ఎవరికి ఇబ్బంది కలగనటువంటి విషయాల్ని మనము ఒక్కొక్క ఎపిసోడ్లో కొన్ని విషయాలు చెప్పుకుంటూ ఉన్నాం. వ్యక్తిని బట్టి, పరిస్థితిని బట్టి మనము
ఏది సరిపోతుంది, మనకి ఏది అవైలబుల్గా ఉంది అటువంటి దాన్ని మాత్రమే మనం వాడుకోవడం వల్ల సిద్ధ వైద్యానికి చెడ్డ పేరు తీసుకురాకుండా ఉంటాం. కాబట్టి అనుభవం కలిగినటువంటి సిద్ధ వైద్యులు లేదా అనుభవం కావాలనుకునేటువంటి వారు, సిద్ధ వైద్యం మీద మంచి అభిప్రాయం ఉండేటువంటి వారు, వీరందరూ కూడా సిద్ధ వైద్యాన్ని అవలంబించండి. సిద్ధ వైద్యం యొక్క గొప్పతనాన్ని లోకానికి తెలియచెప్పండి. మరిన్ని కొత్త విషయాలతో, మరిన్ని నూతన సిద్ధ ఆవిష్కరణలతో మరొక ఎపిసోడ్లో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి ఆరోగ్యం మహాభాగ్యం సిద్ధ వైద్యం శీర్షిక. నమస్కారం.